నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించింది. తాడో పేడో తేల్చుకుంటామంటూ సవాల్ విసిరింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బాట సింగారం వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో హై డ్రామా నడిచింది. అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దంటూ కిషన్ రెడ్డి, రఘునందన్, ఇతర బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ చివరకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వద్ద విడిచిపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్, పోలీసుల తీరుపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా నేరస్తున్న ఉగ్రవాదిన అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డి. ఇక మంత్రి తలసాని బీజేపీ నేతల తీరుపై స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తానంటే తానే స్వయంగా తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా తక్కువే అని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తన్నులాట తప్పదా? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్. అయితే ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత బీజేపీ నేతలు చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. దానికి బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనిపైనే మనము చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు కర్ణ్య అరవింద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్, పైలా కృష్ణారెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే ఈరోజు మొత్తం జరిగిన వర్షన్లో బీఆర్ఎస్ పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మాటలతోటి చెప్తుంది కానీ చేతల పనులు కావట్లేదు. వాటిని ప్రజలకు చూపించాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్రజలకు కండ్ల కట్టినట్టు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టారు, ఎక్కడ ప్రజలకు ఇచ్చారు అనే దాన్ని చూపించడానికి ఒక కార్యక్రమం తీసుకొని దాని ద్వారా మీడియా మిత్రులను, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలను తీసుకొని వెళ్ళి డబుల్ బెడ్రూమ్ల విషయంలో మాట్లాడదామని చెప్పేసి వెళ్తే ఈ యొక్క ప్రభుత్వము వాళ్ళు చేస్తున్న దోపిడీని కానీ, దొంగతనాన్ని కానీ, అబద్ధాలను కానీ ప్రజలకు తెలియకుండా ఉండడానికే కిషన్ రెడ్డి గారిని అడ్డుకోవడము, అలాగే రఘునందన్ రావు గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులైన అందరినీ ఇంటి దగ్గరనే అరెస్టు చేసి వారు చేస్తున్న తప్పుడు విధానాలను ప్రజలకు తెలియకుండా చేయాలని చెప్పేసి అడ్డుకోవడంతో వారి యొక్క అసమర్థత, వారి యొక్క అవినీతిని ప్రజలకు గ్రహిస్తున్నారని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులు గుర్తించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్ని కట్టారు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లను అందించారు, వాటిలో ఉన్నటువంటి నాణ్యత ఎలాగుంది, అవన్నిటినీ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమం తీసుకొని ఇంత పెద్ద వర్షం పడుతున్నా కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనే ఒక కార్యక్రమం తీసుకొని వెళ్తే దాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ చర్చ వేదిక ద్వారా బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించదలుచుకున్నాను. కర్ణ్య అరవింద్ గారు, మీరు చెప్పండి, అంటే దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే ఒక బాట సింగారంకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇన్స్పెక్షన్ చేస్తే అందులో తప్పేంటి, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని బీఆర్ఎస్ వాదన, బీజేపీ వాదన మీరు చెప్పాలండి బీఆర్ఎస్ నుంచి. కర్ణ్య అరవింద్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అన్నగారికి నమస్కారాలు. హలో, నమస్కారం అండి, చెప్పండి. మేడం వినిపిస్తుందా? వినపడుతుందండి మేడం. ఇవాళ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక పెద్ద నాటకం ఏంటది అంటే ప్రజలకు ఒక గొడవ వాతావరణాన్ని సృష్టించ ద్వారా ఏదో తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ఎంతసేపు బీజేపీ పార్టీ చేస్తుంది. ఇవాళ అవసరం ఏముంది? ఇవాళ వర్షం పడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
కర్ణి అరవింద్ గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు, మేబీ వర్షం ప్రభావం అని అనుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, అంటే వాళ్ళు వస్తానని కిషన్ రెడ్డి గారు ఇన్స్పెక్షన్ చేస్తానంటే దగ్గరుండి నేనే తీసుకెళ్లేవాడిని అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? మంత్రి గారు మాటలు మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క దానికి వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, ఎక్కడైతే వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టారన్నారో అక్కడికి రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, మీరు రండి, కనీసం మీరు మా అధ్యక్షులకు ఏదైతే పిలిపించారో ఆ పిలిపించిన వెంటనే మీరు స్పందించండి. మీరు ఒక 40 మంది 50 మంది ఒక మీడియా మిత్రులు పెట్టుకొని మీరు రండి, మేము వస్తాం, మేము చూపిస్తామని చెప్పొచ్చు కదా. ఎక్కడో కూర్చొని మీరు వస్తే మేమే చూపిస్తామని ఈ తప్పించుకునే మాటలు తప్ప, అక్కడ వాస్తవాలను చూపిస్తామనే వ్యక్తిత్వం కానీ మాట్లాడే మాటలో కానీ విశ్వాసం లేని మాటలు మంత్రి గారు మాట్లాడము, పెద్దగా గొంతేసుకొని మాట్లాడడం తప్ప, తెలంగాణ ప్రజలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి 4.5 సంవత్సరాలు పూర్తయిపోతుంది. సుమారుగా 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారు, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ప్రజలకు అర్హులైనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లను పంచారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. నియోజకవర్గ అలాగే మండలాల వారీగానైనా సరే, అలాగే జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారు. ఒక మా యొక్క నియోజకవర్గం ఉంది, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు కట్టారు, ఎన్ని ప్రజలకు అందించారు, అందులో ఎంతమంది నివాసం మీరు ఇచ్చామని చెప్తున్నారు, అందులో నివాసం ఎంతమంది ఉంటున్నారు, అవి నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు దోసుకపోయినరు, మధ్యలోనే పిల్లల దగ్గర ఆగాయి, కాంట్రాక్టర్లు బిల్లులు లేపుకొని వెళ్ళిపోయారు. మీ మినిస్టర్ల గారికి అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వాటి మీద వాటాలు తీసుకొని డబుల్ బెడ్రూమ్లను అనేది నిర్వీర్యం చేసి అర్హులైనటువంటి నిరుపేదలైనటువంటి పేద ప్రజలకు కడుపున పుట్ట మీద కొట్టేసి మీరు మాటలు మాట్లాడి తప్పించుకునే మాటలతోటి ఎంతకాలం గడుపుతారని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించదలుచుకున్నాను. ఓకే, అరవింద్ గారు మీరు చెప్పండి, అంటే ఏమవుతుంది అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినంత మాత్రాన్ని ఏమవుతుంది? ఏదైతే డబుల్ బెడ్రూమ్ని ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ చెప్తుందో అందులో అవకతవకలు ఉన్నాయి, ఈరోజు ఆపడం వల్ల దానికి బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది అని బీజేపీ వర్షన్. మేడం, ఇవాళ ఎక్కడ అవకతవకలు లేవు. చాలా స్పష్టంగా ఇప్పటికే మేము ఏమేమి చెప్పి ఉన్నామో చాలా స్పష్టంగా ఇవాళ దినాలంలో చెప్పి ఉన్నాము. వాటి వరకు 2 లక్షల పైచిలకు మంది వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ మొత్తం నిర్మాణ అంటే డబుల్ బెడ్రూమ్ అది చేస్తాము. దాంట్లో నిర్మాణంలో ఉన్నాయి. రేపు అంటే ఎందుకు మేడం? కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఇన్స్పెక్షన్కి వెళ్ళాలని అనుకున్నారా, ఆందోళన చేద్దాం అనుకున్నారా? ఎందుకంటే అందరూ కలిసికట్టుగా వెళ్తే అది ఆందోళనే అవుతుంది, పర్మిషన్ లేకుండా అక్కడ ఆందోళన చేపట్టకూడదు అనేది పోలీసులు చెప్తున్న మాట. ఇక్కడ ఆందోళన అనేది కాదు, ప్రజల దృష్టి మరలించాలనే ఉద్దేశం కాదు. వీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల దృష్టిని మరలించాలని. మేము పోయేది ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ కట్టారంటున్నారో అక్కడికే పోతున్నాము. లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండానే పోతున్నాము. అలాగే ఇంకొక ముఖ్య విషయం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. మేము ఈ రోజు మీరు ధర్నాకు పిలిపించారు, ఈ రోజు రండి అంటే మీరు డేట్ ప్రకటించాల్సింది. మేము డేట్ ప్రకటించిన తర్వాత మీరు ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తున్నారు, మీరు ఏదో ఇబ్బంది పెడుతున్నారు. పర్మిషన్ అనేది దేనికి అవసరము? మేము అక్కడ ధర్నా చేస్తలేము, రాస్తా రోకోలు చేస్తలేము. మీరు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇచ్చామని చెప్తున్నారో వాటి పరిశీలనకి వెళ్తున్నాము. అలాగే మీరు ఏదైతే కట్టామని చెప్తున్నారో దాని నాణ్యతను చూడడానికి వెళ్తున్నాము. కానీ అక్కడ వెళ్ళి ధర్నా చేయడమో రాస్తా రోకోలు చేయడమో ఏదైతే రవాణా సౌకర్యాన్ని ఇబ్బంది చేయడానికో మేము వెళ్ళట్లేదు. అక్కడ వెళ్తున్నది ఒక ప్రాంతానికి వెళ్తున్నామో ఒక మీటింగ్ లాగానే. అక్కడ వెళ్ళి ప్రజల ఎంతవరకు మీరు చేశారు, మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు 2 లక్షలు ఇచ్చామని మీరు మాట్లాడారో ఇందాక, అవి ఏ ప్రాంతంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు అనేది చూడడానికి వెళ్తున్నాము. ఏదైతే హైదరాబాద్ దూరం ఎక్కడ ఎందుకు, హైదరాబాద్ శివార్లోనే చూద్దాము. బట్ విలేజ్లలో మా నియోజకవర్గాలకు వెళ్ళే బదులు
ఇక్కడ ఏదైతే ఉందో నేను హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలనే చూద్దామని చెప్పేసి వెళ్ళడం జరిగితే దాన్ని కూడా అడ్డుకోవడము. ఎంతమంది వచ్చారండి? మీరు అడ్డుకున్నారు కదా. ఈ రోజు మీకు అక్కడికి వచ్చినది ఒక 100-200 మంది. ఆ 100-200 మందితోటి ఎంత ఇబ్బంది అయింది మీకు? దానికి పర్మిషన్ దేనికి అవసరము? ఒక ర్యాలీ తీయట్లేదు, ఒక మీటింగ్ పెట్టట్లేదు, జస్ట్ ఓన్లీ డబుల్ బెడ్రూమ్ల పరిశీలనకే వెళ్తున్నామని చెప్పాం కదా. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఇంతగానం ఎందుకు? ప్రభుత్వం ఉలిక్కి పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. మీరు ఏమి చేయలేరు కాబట్టి. మేము చేసే పనులు దానితోటి మీరు భయపడే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, కానీ మీరు చేసేది ప్రజలకు ఏదైతే. మేడం ఒక్క మాట, అరవింద్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు, మాట్లాడండి. ఇవాళ ఎంత నేనేమంటాను అంటే, ఇవాళ కేంద్ర మంత్రి హోదాలో రేపు రాష్ట్ర అధ్యక్షుని హోదా అయ్యే కంటే ముందు, అంటే ఆ ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు, ఆ బాధ్యతలు తీసుకునే కంటే ముందు ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బాటసింగారం దగ్గరికి వీళ్ళు రావడం జరిగింది మేడం. ఇవాళ ఎంత ఈయనతో పాటు ఇంకో డ్రామా మాస్టర్ రఘునందన్ రావు గారు వీళ్ళిద్దరు కూడా వచ్చి అక్కడ ఏమంటారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నారు. ఆ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇందాక పెద్దలు అన్నం మాట్లాడుతున్నారు కదా, మేము చాలా కాంక్రీట్ గా కన్స్ట్రక్టివ్ గా మొన్నే కదా మేడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా కొల్లూరులో ఎంత గొప్పగా ఇవాళ అంటే అవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఇవాళ గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదియా లేదా? ఇవాళ 15,000 ఇళ్ళని ఒకటే దగ్గర కట్టించినటువంటి ఘనత చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. ఇవాళ అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, అనేక మంది ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఇంత పారదర్శకంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మేడం. ఇవాళ ప్రతిపక్ష నాయకులకు మేమేం సమాధానం చెప్పాల్సినటువంటి అది మాకు లేదు, కానీ మేము తప్పకుండా జనాలకు జవాబుదారీగా ఉంటాం. అంతేకాకుండా ఇవాళ సొంతింటి దాని లోపల ఇవాళ సొంత జాగాలో ఇల్లు నిర్మించుకుంటాం అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ మేము డబ్బులు ఇవ్వబోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఇంత పారదర్శకంగా ఈ కార్యక్రమం ఈ పథకం జరుగుతున్నప్పుడు ఇక్కడ అడ్డుకోవడం ఎందుకు అనేది బీజేపీ వర్షన్. ఇవాళ వాళ్ళు నేను ఒకటే విషయాన్ని మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను మేడం. ఇవాళ ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి తద్వారా ఒక ప్రధాన శీర్షికల రావాలి అనేటువంటి ఆలోచనే తప్పిస్తే ఇవాళ ఈ బోరున పడుతున్నటువంటి వర్షం నేపథ్యంతో ఇవాళ అన్నిటినీ స్పందించిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ స్కూల్లో అన్నిటికీ సెలవులు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఎవరింట్లో వాళ్ళు సెలవులు అన్నందుకు ఇక్కడ ఈ రోజు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఒక విషయం. వినాలి మేడం అరవింద్ గారు, ఒక్క విషయం స్కూల్స్ గురించి మాట్లాడదాం. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అయినప్పటికీ స్కూల్స్ గురించి మాట్లాడదాం. ఈ రోజు 8/21 కి 2 రోజులు సెలవులు ప్రకటించారు. అరవింద్ గారు వింటున్నారా? ఏమని చూస్తారు? ఇవాళ మేమే చెప్తా ఉన్నాం. ఇవాళ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వస్తారు, ఆ నియోజకవర్గానికి సంబంధించి మా నాయకులు మేమందరం కూడా తప్పకుండా వస్తాం. మేము పోయి చూపిస్తాం. ఇబ్బంది ఎందుకు? బోరున వర్షం పడుతుంటే ఇవాళ అందరూ అప్రమత్తై ఉండాలని చెప్పి ఇప్పటికి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఘర్షణ వాతావరణాన్ని ఎందుకు సృష్టించాలి అనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా ఇవాళ వచ్చే నెల ఆగస్టు నెలలో మేడం మీరు చూసుకున్నట్లయితే 60,000 పైచిలుకు ఇండ్లని మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. అంటే వర్షం పడుతుందని అడ్డుకున్నారా అండి అరవింద్ గారు? ఏమంటారు? వర్షం పడుతుందని అడ్డుకోవడం జరిగిందా? వర్షం నేను ఆ విషయం చెప్తలేను మేడం. నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ వాళ్ళు పోయి ఏమని అంటే ఇవాళ మీకు ఒక విషయం అర్థం కావట్లేదా? ఇవాళ వాళ్ళు చాలా స్పష్టంగా అవగతం అవుతుంది కదా. ఇవాళ ఏదో ప్రధాన శీర్షికలు రావాలి అనేటువంటి ఆలోచనే తప్పిస్తే ఇవాళ ఎక్కడి వాళ్ళు అక్కడ స్పందించిపోయి ఉన్నారు, ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. ఇవాళ ఓడంతో కారణం ఏంది?
ఇవాళటి వరకు కిషన్ రెడ్డి గారికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలియదా? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్మాణం అరవింద్ గారు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. అరవింద్ గారు ఇక్కడ ఒక పాయింట్. అరవింద్ గారు ఈ రోజా రేపా ఎప్పుడు అనేది కాదు, అడ్డుకోవడం అంటే ఎప్పుడు వెళ్ళినా అడ్డుకుంటారా? దయచేసి నేనేమంటా ఉన్నాను అంటే కావాలి అని ఇవాళ రేపు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఏదో హైప్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన తప్పిస్తే మరొకటి లేదు మేడం. ఇవాళ పారదర్శకంగా ఇవాళ మేము తప్పకుండా ఇవాళ హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి అందని సంక్షేమ ఇల్లు లేదు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అరవింద్ గారు ప్రతి మాట చెప్పండి మేడం. అరవింద్ గారు మీరేమంటున్నారంటే మెయిన్ శీర్షికలో వార్త రావాలని చెప్పి ఈ రోజు వెళ్తున్నారు, అందుకే అడ్డుకోవడం అన్నారు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వెళ్తారు. వెళ్ళినంత మాత్రాన అక్కడ జరుగుతున్నది మారిపోతుందా? ఈ రోజు వెళ్తే ఏంటి, రేపు వెళ్తే మారదు మేడం. ఇవాళ జరుగుతున్న అభివృద్ధి, ఆడ జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లు అది మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అదే మేడం. ఆయన కూడా చాలా స్పష్టంగా నేనేం చెప్తా ఉన్నాను అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి అభివృద్ధి తెలుసు. ఆయన ఆఫ్ ది రికార్డ్ మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని గొప్పగా అభినందించినటువంటి తీరున్నది. ఇవాళ ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎట్లాంటి ఇబ్రహీంపట్నం, ఎట్లుండే ఇబ్రహీంపట్నం, ఎట్లాంటి ఇబ్రహీంపట్నం అయింది అని చెప్పి వాళ్ళని ఆయన నోట్లతోనే ఆయన్ని అన్నటువంటి మాట మేడం. ఇవాళ అరవింద్ గారు మీరు కాసేపు మీరు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణారెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. కృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మేడం? ఒకసారి వినండి, ఆన్సర్ చేద్దాం, ఆన్సర్ చేయండి. మీరు వినండి, మీకు వినే ఓపిక ఉంటే మా ఎదుటి వాళ్ళు అరవింద్ గారు ఇంతసేపు అడిగిన ప్రశ్నకు మీరు ఒకటి చెప్పారు, ప్రధాన శీర్షికలో వార్త కావడానికే ఈ కార్యక్రమం అని. సరే అండి, కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత మీరు మాట్లాడండి మళ్ళీ. నేను అరవింద్ గారు మీరు మాట్లాడే దాంట్లో ఏదన్నా విషయం ఉంటే మాట్లాడితే బాగుంటుంది. ప్రధాన శీర్షికల్లో రావడానికి మాకు ఈ ఒకటే కార్యక్రమం కాదు, వినండి మీరు ముందు. ఇది ఒకటే కార్యక్రమం కాదు, మాకు తీసుకోవాలంటే చాలా ఉన్నాయి. రేపు కేంద్ర మంత్రి గారు అమెరికా పోయి అక్కడ మాట్లాడేసి ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఎన్నో సమస్యలు ఉన్నా కానీ మేము మా శీర్షికల్లో తీసుకోవచ్చు. మీరు ఈరోజు అడ్డుకోలేకుంటే అక్కడికి కాముగా మేము వెళ్ళే వాళ్ళము. మీరు నిజాయితీగా కనుక డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉంటే 9 సంవత్సరాలలో కూడా తర్వాత కూడా మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, నిర్మాణంలో ఉన్నాయని చెప్తున్నారు. అంటే మీకు అక్కడ పనులు జరగలేదనేది వాస్తవం, మీరే ఒప్పుకున్నారు. నిర్మాణంలో 9 సంవత్సరాలు, ఇంకొక 2-3 నెలలు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎప్పుడు కడతారు, ఎప్పుడు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాయి అనేదే దాన్ని ప్రశ్నించడానికనే కిషన్ రెడ్డి గారు పోవడం జరిగింది. ఒక విషయం వినండి అరవింద్ గారు, నేను ఓపిక పట్టాను. నేను చెప్పేది మాకు శీర్షికలో రావాలనేది కాదు. మీరు ఈ రోజు అడ్డుకోలేకుంటే మా దారిని మేము వెళ్ళేది, అక్కడికి వెళ్ళే వాళ్ళము, మీడియా వాళ్ళకు చూసేవారు. మీరు కట్టింది ఉంటే వాస్తవాలు కనబడుతుంటే అరే కట్టినాక కూడా నిరుపేదలకు ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు వచ్చే అనాసరంగా హంగామా చేశారని చెప్పేది. అక్కడ మీరు చేసింది లేదు కాబట్టి మేము వెళ్తుంటే మీరు అడ్డుకోవడానికే ఇది పథక శీర్షలకు రావడానికి ఇది జరిగింది. కానీ మీరు చేసిన అడ్డుకోవడంతో ఇంత రచ్చ జరిగింది. మా దారినే మేము పోనిస్తాను. రోజు ఎంతో మంది మా నాయకులు వెళ్తున్నా ఎందుకు అడ్డుకోవట్లేదు? ఈ రోజు మీరు చేసిన తప్పును ప్రశ్నించడానికి వెళ్తేనే అడ్డుకున్నారు. దానితోటే మీ ఈ రోజు శీర్షికలు రావడానికి కారణమవుతుంది. అది మీ తప్పును ఎప్పి చూపించడానికే కానీ మిమ్మల్ని ఏదో ఇది చేయడానికి కాదు. మా లబ్ధి కొరకు కాదు, మా లబ్ధి కొరకు చేయాల్సినవి ఇంకా మిమ్మల్ని అడ్డుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఏదైతే అభివృద్ధి చెప్తున్నారో కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎర్రవెల్లి తయారు. అరవింద్ గారు అది వెళ్ళేసి వస్తే ఇన్స్పెక్షన్ జరిగేది, అక్కడ ఏమైనా జరిగి ఉంటే అక్కడ ఏమైనా తప్పులు ఉంటే అవి చెప్పే వాళ్ళము, వాళ్ళు అడ్డుకోవడం వల్లనే వాళ్ళ ప్రధాన శీర్షికగా మారాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి తను అంటున్నారు. అడ్డుకోవడం వల్లనే డ్రామా జరిగింది. నేను అనేటువంటి మాట ఏంటంటే మేడం, ఇవాళ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, గంగాపురం కిషన్ రెడ్డి గారికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఇవాళ ఆయన పోయినటువంటి బాటసింగారం ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామం.
ఆ గ్రామానికి ఆయన స్వయంగా, నేను అదే విషయాన్ని చెప్తా ఉంటే పెద్దలు మధ్యలో వస్తున్నా అన్న, ఆయన గతంలో ఆఫ్ ది రికార్డ్ లో వేరే ప్రైవేట్ కార్యక్రమాల లోపల వచ్చి ఆయన ఇబ్రహీంపట్నం హెడ్ క్వార్టర్ లో ఆయన చదువుకున్నాడు. గంగాపురం కిషన్ రెడ్డి గారు విద్యాభ్యాసం కూడా ఇబ్రహీంపట్నంలోనే కొనసాగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నాన్ని, ఈ రోజు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఆ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయం ఏంది, డబుల్ బెడ్రూమ్ కి ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు మేము ఇవ్వబోతా ఉన్నాము, ఎంతమందికి ఇస్తా ఉన్నాము అనేటువంటి పూర్తి విషయం గంగాపురం కిషన్ రెడ్డి గారికి తెలుసు. అయితే ఇవాళ అక్కడికే ఎందుకు పోయిండ్రు అంటే, ఇవాళ కావాలి అనేటువంటి విషయాన్ని నేను పదే నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, రేపు ఆయన అధ్యక్షుడి హోదాలో ఆయన ప్రమాణం చేసేటువంటి కంటే ముందు, ఆయన బాధ్యతలు తీసుకునే కంటే ముందు ఇట్లాంటి ఒక కార్యక్రమం తీసుకుంటే ఇవాళ తప్పకుండా నేను దాంట్లో ఉంటాను అనేటువంటి భావంతోనే ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేసిందే తప్పిస్తే వేరొకటి లేదు. సరే, ఎలాంటి కార్యక్రమమైనా ప్రజలకు ఉపయోగపడితే చూస్తారు, లేకపోతే చూడదు. అరవింద్ గారు, ఏం ఇబ్బంది లేదు మేడం, మేమేమంటా ఉన్నాము అంటే ఆడ మాకేం ఇబ్బంది లేదు, ఏం జరిగిందో మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే నేను అనేటువంటి మాట ఏంటి అంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఆగస్టులో దాదాపుగా ఇప్పటి వరకు 3 దశల్లో ఉన్నటువంటి తుది దశల్లో ఉన్నటువంటి ఇండ్లని ఇవాళ మేము ఇవ్వబోతా ఉన్నాం. దాదాపుగా ఎంతమందికి అంటే మేడం, ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 65,000 ఇండ్లు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఇది ఆగస్టులో ప్రారంభం అవుతుంది, ఇది అక్టోబర్ వరకు కూడా కొనసాగుతుంది. ఇవాళ అలాగే అరవింద్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకొక సవాల్ విసిరారు. 50 లక్షల ఇల్లు కట్టండి మీరు కేసీఆర్, అవసరమైతే కేంద్రం నుంచి నిధులు మేము తీసుకొచ్చి ఇస్తామని కూడా అన్నారు. ఇవాళ సరే, ఆయన 50 లక్షల ఇండ్లు ఒకవేళ ఆయనకు ఈ రాష్ట్రం పైన, ఈ తెలంగాణ పైన, నేను దయచేసి నేను ఈ మాట మాట్లాడొచ్చునో మాట్లాడకపోవచ్చునో మరి నాకు అది కాదు, కానీ ఈ టాపిక్ వచ్చేమో చాలా తక్కువ టైం పెట్టిండ్రు మీరు, అర్ధగంట సేపు. ఇవాళ ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటి దానికి పరిమితమై మాట్లాడాలి అంటేనేమో అక్కడి వరకే మాట్లాడతా. లేదు అంటే మేడం ఇంకో విషయాన్ని నేను గుర్తు చేస్తా. ఇవాళ ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో సహాయ మంత్రిగా, ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రిగా. అరవింద్ గారు మీరే అన్నారు టైం తక్కువగా ఉందని. మీరు కన్క్లూడ్ చేయండి, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రానికి పార్లమెంట్ లో మాట్లాడి ఈయన తీసుకొచ్చినటువంటి నిధులు ఎన్నో మీకు తెలుసా మేడం? ఈయన ఏమన్నా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసిందా మేడం? ఇవాళ కేంద్ర మంత్రిలో ఉండి కూడా మన సొంత రాష్ట్రానికి చూస్తా ఉన్నారు మేడం. ఇవాళ మా తలరాత రాసే విధాతలు జనాలకు జవాబుదారీగా తప్పకుండా ఉంటాం. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జనం క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. తప్పకుండా ప్రజా కోర్టులో వారు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. ఓకే, కృష్ణారెడ్డి గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నాడో కిషన్ రెడ్డి గారి గురించి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, సహాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను ఏం మాట్లాడిండా, ఎన్ని ఎంఓఎస్లోకి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు, తెలంగాణకు ఎన్ని నిధులు వచ్చినాయి అనేది ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతి ఇంటికి, ప్రతి గడప ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాము. గత నెల రోజుల కిందనే ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని కోట్ల నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మొన్నటికి మొన్న పంచాయతీ రాజ్కి వచ్చిన నిధులు, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పక్కదారి పట్టించింది. వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడడము, ప్రజలు ఎలా రాస్తారో. అలాగే కృష్ణారెడ్డి గారు ఒక ప్రశ్న, లాస్ట్ ప్రశ్న మీరు కన్క్లూడ్ చేయండి. ఈ రోజు అడ్డుకున్నారు కాబట్టి బీజేపీ ఆగిపోతుందా? నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణ ఉంటుంది? ఏమీ లేదు. ఈ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అవినీతిని కానీ, అక్రమాలను కానీ, ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేశారు,
రైతు రుణమాఫీ కానీ అలాగే ఏదైతే ఎరువులు సబ్సిడీ ఇచ్చిన ఎరువులను ఫ్రీగా ఇస్తాను, 24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇది 4 సంవత్సరాల కింద చేసింది. ఈ రోజు వరకు కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ రోజు వరకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు పెన్షన్లు లేవు, అలాగే రేషన్ కార్డులు లేవు. ఏదైతే రేషన్ షాపులు గతంలో 9 వస్తువులు ప్రతి కుటుంబానికి వచ్చేది, ఇప్పుడు ఒకటి రైసే ఓ బియ్యమే ఇస్తున్నారు. మిగిలిన వస్తువులు రైతులకు ప్రజలకు ఇవ్వకుండా ఎలా మోసం చేసింది. అలాగే కేసీఆర్ కు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణారెడ్డి గారు, అరవింద్ గారు, మీ యొక్క అభిప్రాయాలను విశ్లేషణను అందించినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. స్టే ట్యూన్డ్.